మై ఛానల్. ఇప్పుడు వచ్చేసి మనం 12A రైల్వే కాలనీ మూవీ రివ్యూ చూద్దాం. ఫస్ట్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ టు సీ ద మూవీ రివ్యూస్. ఇప్పుడు వచ్చేసి ఇందులో మెయిన్ క్యారెక్టర్స్ చూద్దాం. మెయిన్ క్యారెక్టర్స్ వచ్చేసి నరేష్ ప్లస్ ఒక పొలిటీషియన్ ఉంటాడు. నరేష్ వచ్చేసి ఆ పొలిటీషియన్ దగ్గర పనిచేస్తుంటాడు. తర్వాత హీరోయిన్. తర్వాత సెకండ్ హాఫ్లో వచ్చేసి ఒక డాక్టర్ రోల్ ఉంటుంది. సాయి కుమార్ రోల్ ఉంటుంది. సాయి కుమార్ వచ్చేసి ఇందులో పోలీస్ ఆఫీసర్ రోల్ ఉంటుంది. ఇంకా స్టోరీ లైన్కి వచ్చే వరకు అలర్ట్ నరేష్ వచ్చేసి ఇక పొలిటీషియన్ దగ్గర పనిచేస్తుంటాడు. కొన్ని పార్సల్ వేరే వాళ్ళకి అందించడం వాటి గురించి ఉంటుంది. ది మెయిన్ ట్విస్ట్ ఏంటంటే ఒక పొలిటీషియన్ వచ్చేసి ఒక పార్సల్ దాచిపెట్టమని అంటాడు. దాచిపెడితే మనీ చాలా వస్తాయంటాడు. ఇక్కడ హీరోయిన్కి వచ్చేసి మనీ అవసరం ఉంటుంది. హీరోయిన్ కోసం నరేష్ ఎలా అయినా సరే మనీ సంపాదించాలని చెప్పి పార్సల్ తోటి మనీ ల్యాక్స్ అట్లా వస్తాయని చెప్పి పార్సల్ హీరో వచ్చేసి పార్సల్ హీరోయిన్ ఇంట్లో దాచిపెడదామని అనుకుంటాడు. వారింట్లో కూడా పోలీసులు తిరుగుతున్నారని చెప్పి అక్కడ హీరో ఏం చూశాడు ఏంటి అది ట్విస్ట్. అక్కడ నుంచి అక్కడ అది మీరు మూవీలో చూడండి ఆ ట్విస్ట్ ఏంటి అని చెప్పి. ఆ తర్వాత సెకండ్ హాఫ్లో వచ్చేసి ఇంకా ముంబై డాక్టర్ క్యారెక్టర్ వస్తుంది. అక్కడ కథ వచ్చేసి వేరే ట్విస్ట్ అవుతుంది. ఇంకా సాయి కుమార్ వచ్చేసి మర్డర్ ఇన్వెస్టిగేషన్ చేస్తుంటారు. ఇంతకు మర్డర్ ఎవరిది ఏంది ఏంటి అనేది మీరు మూవీలో చూడండి. మొత్తాన్ని మూవీ అయితే పర్లేదు, యావరేజ్ ఉంటుంది. యావరేజ్ మూవీకి రేటింగ్స్ వచ్చేసి 3/5 ఇవ్వచ్చు. నువ్వు నరేష్ సాంగ్స్ అయితే బాగానే ఉంటాయి. కామెడీ పర్లేదు, కామెడీ బాగానే ఉంటుంది. 2-3 సాంగ్స్లో డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కూడా పర్లేదు, బాగానే ఉంటుంది. ఓకే, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టు సీ ద మూవీ రివ్యూ.